హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ మనం ఈ గోల్డ్ ఫిష్ ట్యాంక్ కోసం ఇంకా గోల్డ్ ఫిష్ తేడానికి వెళ్తున్నాం. సో బేసిక్లీ అది కలకత్తా నుంచి వస్తుంది. ఇండియన్ స్టాక్, ఇండియన్ గోల్డ్ ఫిష్, కానీ చాలా మంచి క్వాలిటీలో దొరుకుతున్నాయి. సో బేసిక్లీ చాలా ఎక్కువ పీసెస్ వస్తాయి. కొన్ని నా ఫ్రెండ్స్కి ఇవ్వబోతున్నా అండ్ కొన్ని మనం ఉంచుకుంటున్నాం. సో లెట్స్ గో, తెచ్చుకుంటాం. పార్సల్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి యాక్చువల్లీ 16 కిలోమీటర్స్ అలాగా రైల్వే స్టేషన్ దగ్గర. సో ఇక్కడ మేము మా పార్సల్ ఆఫీస్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేశాను. సో వాళ్ళు ఇప్పుడు పట్టుకొని వచ్చేస్తారు. ఆ పార్సల్ ఇచ్చేస్తే మనం ఇంకా బయలుదేరిపోవడమే. వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. సో మీకు ఇప్పుడు చూపిస్తా పార్సల్ ఆఫీస్. బేసిక్లీ విశాఖపట్నంలో పార్సల్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే విశాఖపట్నం బ్యాక్ సైడ్ స్టేషన్ ఉంది కదా, అక్కడ పార్సల్ అయితే వచ్చేసింది. నేను వీడియో తీయలేకపోయాను, యాక్చువల్లీ ఎదురు పట్టుకొని వచ్చాం. అక్కడ ఉన్న మా సత్యబాబు అంకుల్ ఏమో చిచ్చి వెళ్ళిపోయారు. వీడియో అయితే తీయలేకపోయాను. సో అంతాకు మీకు గెస్ట్ చేయండి ఏ బ్రీడ్ గోల్డ్ ఫిష్ వచ్చాయో. సో లెట్స్ గో, ఇంటికి వెళ్ళి ఓపెన్ చేద్దాం. సో మనం బాక్స్ పట్టుకొని ఇంటికి వచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫిషెస్ అన్ని టెంపరీగా నా గోల్డ్ ఫిష్ ట్యాంక్కి వెళ్తుంది. నా ఫ్రెండ్స్ వచ్చాక వాళ్ళు దించుకుంటారు. నావి ఒక 4 ఉంటాయి. నా ఉన్న గోల్డ్ ఫిష్ ఫస్ట్ చూపిస్తాను, దాని తర్వాత ఇవి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, సో బేసిక్లీ ఇవి రూకిన్స్, ఈ 2 ఇవి 3ను వైట్ 2 ఇంపోర్టెడ్ ఇది. సో బేసిక్లీ ఇవి థాయిలాండ్ నుంచి 2. ఇది మాత్రం ఇండియన్ బ్రీడే. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటారు అంటే మీరు స్కేల్స్లో డిఫరెన్స్ చూడగలరు, బాడీ షేప్లో కూడా చాలా డిఫరెన్స్ చూడగలరు. ఈ పెద్దది ఫ్రంట్లో ఉన్నది ఫీమేల్, ఇప్పుడు ఫ్రంట్లో ఉండేది మేల్ అనమాట. మనది ఇండియన్ బ్రీడ్ కూడా ఫీమేల్. సో దాంట్లో బాడీ షేప్స్లో మీకు డిఫరెంట్ కనిపిస్తుంది. మేల్కి జనరల్లీ హంప్ ఎక్కువ ఉంటుంది రూకిన్స్లో. ఇప్పుడు మనకు వచ్చినవి ఏంటి కూడా చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేద్దాం, ఓకేనా? నేను ఇక్కడ నుంచి టైం ల్యాప్స్ పెట్టేస్తా, సో ఫాస్ట్గా అవుతుంది. మధ్యలో స్లోగా ఇది చేస్తా. ఓకే, టోటల్ 6 బ్యాగ్స్ వచ్చాయి. సో లెట్స్ సీ ద బ్రీడ్. ఇట్స్ రూకిన్స్ వల్లి. నాకు రూకిన్స్ అంటే చాలా ఇష్టం. సో నా ఫ్రెండ్స్కి కూడా రూకిన్సే కావాలి అన్నారు. సో ఇది ప్యూర్ ఇండియన్ బ్రీడ్స్ అనమాట, ఇండియన్ వాటర్స్లోనే అయినా. ఇది ఒక్కొక్క బ్యాగ్లో 6 పీసెస్ ఉన్నాయి, మీరు చూడగలరు. అన్ని డబుల్ కలర్సే. సో షార్ట్ టైల్స్, లాంగ్ టైల్స్ కూడా ఉండాలి. కొన్ని లాంగ్ టైల్స్ ఉన్నాయి, కొన్ని షార్ట్ టైల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ సైజే, హార్టల్ సైజే వచ్చాయి. సో మీకు అన్నీ చూపిస్తా. లెట్స్ సీ. ఇవి ఏంటరా సిగ్గుపడుతున్నాయి. ఇది మిక్స్డ్ లూట్ అనమాట. బేసికలీ మనకి స్పెషల్గా సెలెక్టివ్ ఏమి రాదు. ఇది లాంగ్ పిన్ వచ్చింది. ఇవి ఇంకా బేబీస్ ఇంకా అవుతాయి. కానీ అవును, ఒక్కటేంటంటే మీకు క్వాలిటీ డిఫరెన్స్ చిన్నది ఉంటుంది ఇండియన్ బ్రీడ్స్లో వీటిల్లో. ఎందుకని వీళ్ళు మిక్స్ ఇచ్చేస్తారు. మలేషియన్ బ్రీడ్స్లో ఏంటంటే మీకు అన్ని సెలెక్టివ్గానే ఇస్తారు. అంతా అన్ని సెలెక్టివ్ పీసెసే మనకి ఇండియాకి పంపిస్తారు. సో అన్ని పర్ఫెక్ట్ షేప్స్తో ఉంటుంది. సో ఇవి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తా, మళ్ళీ నేను టైం లాస్ పెడతా. పెట్టేసి అక్కడ యాడ్ చేసాక ఒక షార్ట్ తీస్తా. బేసిక్గా ఈ ఉన్న కవర్లో ఉన్న వాటర్లోనే పెడతాను స్టార్టింగ్లో. ఎందుకని మాకు ఇక్కడ చిన్న మున్సిపల్ వాటర్ వచ్చేస్తే ఆ వాటర్లో ఫిషెస్ వేయలేను. సో దానివల్ల కాసేపు ఈ వాటర్లో ఉంచి ఆ వాటర్ కొంచెం ప్రతి 5 మినిట్స్కి ఒక మగ్గు వేస్తూ ఉంటాను. అది వేసి సెటిల్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ పోయాక అప్పుడు ఈ ఫిషెస్, ఓన్లీ ఫిషెస్ అక్కడ ఆ అక్వేరియంకి వేసేస్తా. ఓకే, సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇందులో టోటల్ 12 పీసెస్ వచ్చాయి. ఒక్కొక్క బ్యాగ్లో 6 బ్యాగ్స్ వచ్చాయి. టోటల్ 2 పీసెస్ ఒక్కొక్క దాంట్లో వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, మీరు చూస్తున్నారు, అన్నీ హెల్తీగా ఉన్నాయి. సో బేసిక్లీ ఇది ఫుల్ ప్యాకెట్ వాటరే. నేను ఇందులో నుంచి 3-4 వాటర్ తీసేస్తాను. ఇందులో ఉన్న వాటరు హాఫ్ ఒక మగ్గు ఇందులో వేస్తూ వెళ్తాను. సో ఒక అరగంట పోయాక ఇందులో ఉన్న ఫిషెస్ డైరెక్ట్గా ఇందులో వదిలేస్తాను. ఓకే, సో ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది. నేను ఆల్రెడీ వాటర్ యాడ్ చేస్తున్నాను, ఇందులో నుంచి చేయలేదు ఎందుకంటే నాకు మగ్గు తోడలేదు ఇందులో.
సో బేసికలీ నా పెద్ద ట్యాంక్. ఇక్కడ ఉన్న ట్యాంక్స్ అన్నీ వాటర్ టెంపరేచర్ ఒకటే. సో దానివల్ల నా పెద్ద ట్యాంక్ నుంచి తీసాను అనమాట. సో ఇప్పుడు ఒక ఫిష్ని వదులుదాం. నా పెద్ద ఇది కూడా కనిపించట్లేదు, ఆఫీస్ ఇప్పుడు లేట్ అవుతుంది. సీ ద కలర్స్, ఇంకా చాలా స్ట్రెస్లో ఉన్నాయి ఫిషెస్, కానీ కలర్స్ మొత్తం చాలా బాగున్నాయి. ఇది నా ఫేవరెట్, ఇది నేను ఉంచుకుంటాను, నాకు బాగా నచ్చింది. ఇది కట్ అయింది కానీ పర్లేదు, మొత్తం షిప్పింగ్లో అవుతుంది, అందుకని అన్నీ చాలా స్ట్రెస్ అయ్యి వస్తాయి. బయటికి రా. ప్రతి ఫిష్ని ఊరుతూ చూపిస్తాను, ట్రై చేస్తాను. ఇంకా అలవాటు అవ్వలేదు కెమెరా ఒక పక్క చేయి పట్టుకొని షూట్ చేయడం. సో టైల్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. లాంగ్ టైల్ చాలా బాగుంది కూడా. లాంగ్ టైల్ బాగుంది. ఐఫిన్ వచ్చింది, బాగా వచ్చింది. ఇండియన్ మేడ్స్ అయినా చూడండి, క్వాలిటీ చాలా బాగుంది. హోప్ఫుల్లీ నా వాయిస్ రికార్డ్ అవుతుంది, నాకు తెలియదు. బాబు ఇంకది లాస్ట్ దొరకట్లేదు. ఫుల్ రెడ్ బాగుంది. ఈ కలర్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇవి మరి కలర్ ఫిట్ చేసి ఇచ్చారో మరి మనం అది అప్పుడే చెప్పలేము. ఇంకా మన దగ్గర కొన్ని రోజులు మన వాటర్కి సెట్ అయ్యాక అవి ఎలా రెడీ అవుతాయో చూడాలి. బేసిక్లీ ఫిషెస్ అన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి. నేను ఒక శాంపుల్ చూపిస్తాను, ఒకసారి సెట్ అయ్యాక అప్పుడు చూద్దాం. కానీ సైజ్ డిఫరెన్స్ మీకు కనిపిస్తున్నాయి. నా పాత గోల్డ్ ఫిష్ చాలా పెద్దది, ఇవైతే కొంచెం చిన్న సైజులో ఉన్నాయి, కానీ పర్లేదు, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. బేబీస్ పెద్ద అయ్యేసరికి ఇవి కూడా మ్యాక్సిమం మరీ అంత హంప్ రాకపోయినా కొంచెం బాగా వస్తాయి. ఇవి కూడా చూడండి హంప్ ఎంత బాగుందో. సో లెట్స్ సీ, వీటిని కొంచెం టైం ఇద్దాం. టైం ఇచ్చాక ఇవి సెట్ అవుద్ది, సెట్ అయ్యాక అప్పుడు ఈ ఫిష్ ట్యాంక్ చాలా బాగుంటుంది. మేబీ నేను ఈ మోటార్ ఇది ఉంచి, టాప్ ఫిల్టర్ ఉంది, ఇది కూడా ఉంచి ఇంకో నార్మల్ ఫిల్టర్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకని ఫిషెస్ క్వాంటిటీ పెరిగాయి, ఇది సరిపోదు దీనికి. సో చూద్దాం. ఓకే, ఒక 2 hours 3 hours పోయాక మళ్ళీ వచ్చి వీడియో తీద్దాం. సో హాయ్ గైస్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 7:30 అలా అయిపోయింది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు ఫిషెస్ అన్నీ ఆల్రెడీ వేస్తాను నేను అక్కడ. సో మీకు చూపిస్తా, అన్నీ సెటిల్ అయిపోయాయి. నేను ఇంకా మోటార్ యాడ్ చేయలేదు అక్కడ. సో మోటార్ యాడ్ చేయడం ఇంకా మిగిలింది. సో మోటార్ కాసేపు పోయి నేను యాడ్ చేస్తాను. యాక్చువల్లీ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నా. సో మీకు ఫిషెస్ చూపిస్తాను ఇప్పుడు. మన పాత ఇది పాత ఇక్కడ ఇంకా చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. సో వాటిని తర్వాత టైం వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తా. సో ఆల్ ద ఫిషెస్ చాలా హెల్తీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఈవెన్ వీటికి స్కేలింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ దీనిపైన చూస్తే కలర్ కూడా బాగుంది. నేను చిన్న రెడ్ లైట్ ఎఫెక్ట్ ఇచ్చాను అనుకోండి, కానీ వీటికి ఆ లైట్ లేకుండా కూడా చాలా బాగున్నాయి. సో ఫుడ్ ఇంకా వేయలేదు, ఒక 1 day పోయాకనే ఫుడ్ వేస్తాను. కొంచెం ఇంకా సెటిల్ అవ్వాలి. ఇంకా నా ఫ్రెండ్ ఇవాళ నైట్ వస్తాడు, వచ్చాక వాడు కూడా పట్టుకెళ్ళిపోతాడు 4. ఇంకా దాని తర్వాత ఫుడ్ వేయడం స్టార్ట్ చేస్తా. అన్నీ ఒక దగ్గర వెళ్ళి వచ్చేస్తున్నాయి. సో నేను బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తా. బాయ్ గైస్.
ఫ్యూచర్లో ఇంకా అప్డేట్స్ చేస్తూ ఉంటాను గోల్డ్ ఫిష్ పైన. నా ఫ్రెండ్ కూడా వస్తాడు, ఆడేది సెలెక్ట్ చేసాడు పట్టుకెళ్తున్నాడు, అవి కూడా నేను చూపిస్తాను. ప్లస్ మనకి నెక్స్ట్ వీడియో ఏదైతే వస్తుందో చిన్న హింట్, ఈ టబ్లో ఆల్రెడీ అవి వచ్చేసాయి, అవి ఏంటో మీకు సస్పెన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే బాయ్.